మనము ప్రసంగి గ్రంథముల నుండి 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ 7వ వచనంలో ఏముందంటే, చింపుటకు కట్టుటకు మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు అంటే ఒక సమయం కలదు. ఆయన నామస్కారం అంటే మాట్లాడడానికి ఒక సమయం ఉంది, మౌనంగా ఉండడానికి ఒక సమయం ఉంది అని చెప్తున్నాడు ఆయన. పిల్లారా, మనము ఈ మధ్యాహ్న వేళలో నేర్చుకునేటువంటి వర్తమానము పాఠము ఏమిటి అంటే, ఈ సమయంలో మాట్లాడుట, మౌనంగా ఉండుట. కాబట్టి ప్రతిదానికి సమయము కలదు అని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ మాట్లాడుటకును మౌనంగా ఉండుటకును సమయము కలదు అని దాని మీద మనం నేర్చుకుందాం. పిల్లారా, మాట్లాడుటకును మౌనంగా ఉండుటకును సమయం. వధువు మాట్లాడడానికి ఒక సమయం ఉంది, వధువు అంటే ఆయన సంఘము మౌనంగా ఉండడానికి ఒక సమయం ఉంది. మాట్లాడడానికి సమయం ఏంటంటే అది మొదటి రాకడ తర్వాత ఆమె మాట్లాడడానికి ఇవ్వబడినటువంటి సమయం. రెండవ రాకడ దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె ఏమవుతుందనంటే మౌనం అయిపోద్ది అన్నమాట. మౌనంగా ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? మౌనంగా ఉంటుంది. కాబట్టి మొదటి రాకడలో సర్వశక్తిమంతుడు మాట్లాడాడు, అంటే మెస్సయ్య మాట్లాడాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ చేశాడు. ఆ యొక్క మొదటి రాకడలో చాలా గొప్ప కార్యాలు చేశాడు ఆయన. కానీ ఆ తరువాత ఆయన మరణమును జయించి తిరిగి లేచిన తరువాత పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీద కుమ్మరించబడింది. ఆ కుమ్మరించబడిన తర్వాత అక్కడి నుండి వధువు అంటే సంఘం, ఆ సంఘము మాట్లాడడం ఆరంభించింది. ఆయన నామస్కారం బోధించడము ఆరంభించింది. అక్కడి నుండి మాట్లాడడం ఆరంభించింది. అందువలన మొదటి రాకడ తరువాత పెంతెకోస్తు పండుగ, ఆ తరువాత అపోస్తుల దగ్గర నుండి ఆయన యొక్క వధువు ఈ లౌదీయ సంఘ కాలం వరకు కూడా ఆయన గురించి ప్రకటిస్తూ, మాట్లాడుతూ, పలుకుతూ, ఏమండి ఆ విధంగా ప్రపంచమంతా కూడా ఆయన గురించి సువార్త ప్రకటిస్తూ వధువు మాట్లాడుతూ ఉంది. ఆయన నామముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మెస్సీ తర్వాత వధువు మాట్లాడడానికి 2000 సంవత్సరాలు సమయం ఇచ్చాడు ఆయన. 7వ దూత ద్వారా 5 రకాల పరిచర్యల ద్వారా, వధువు పరిచర్య అంటే 5 రకాల పరిచర్య, 5-fold మినిస్ట్రీ అంటారన్నమాట. ప్రవక్తలు, అపోస్తులు, కాపర్లు, వీళ్ళందరూ మొత్తం 5 ఉంటారు. ఈ 5 ద్వారా, ఆ యొక్క 5 పరిచర్యల ద్వారా సర్వశక్తిమంతుడు ఏం చేశాడనంటే మాట్లాడాడు ఆయన. అందువల్ల వధువు ద్వారా మాట్లాడడానికి 2000 సంవత్సరాలు సమయం. ఆయన నామముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ లౌదీయ సంఘ కాలంలో కూడా 7వ దూత తర్వాత వధువు మాట్లాడింది. వధువు మాట్లాడింది అంటే బ్రహ్మాం గారు వెళ్ళిపోయారు. 1965లో నిద్రించి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 5 రకాల పరిచర్యలో ఉన్న వారికి ఈ యొక్క పరిచర్య అప్పగించబడింది. వారు ప్రకటించేవారు బ్రహ్మాం గారి వర్తమానాన్ని, అలాగే అపోస్తుల బోధని వాళ్ళు ప్రకటించేవారు. అయితే ఈ 5 రకాల పరిచర్యల ద్వారా ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించబడింది. కాబట్టి వధువు మాట్లాడే సమయం ఏమిటనండి ఈ 2000 సంవత్సరాలే. ఈ 2000 సంవత్సరాలు ఆమె మాట్లాడుతూ వచ్చింది, బోధిస్తూ వచ్చింది. వధువు అంటే ఎవరు? విశ్వాసులు ఉన్నారు, అలాగే ఆ యొక్క సేవకులు అంటే కాపరులు, అపోస్తులు, ప్రవక్తలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా
ప్రకటించారు. అయితే వధువు మౌనంగా ఉండడానికి ఒక సమయం కలదు బైబిల్లో. ఆ వధువు మౌనంగా ఉండడం అంటే సెకండ్ కమింగ్లో ఆమె మౌనంగా ఉంటుంది అన్నమాట. ఎందుకు మౌనంగా ఉంటుంది అనంటే ఆమె రెండవ రాకడలో ఆయన యోధా గోత్రం సింహముగా ఉంటాడు. ఆయన ఇక్కడ యోధా గోత్రం సింహముగా ఆయన 1995లో వచ్చి, అంటే 1995లో కృపాసింహాసనం మీద తీర్పు సింహాసనం మీద మారి ఆయన యోధా గోత్రం సింహముగా అంటే దావీదు నక్షత్రముగా ఆయన రంగం మీదకి వచ్చి ఆయన సింహం వలె ఆయన గర్జిస్తూ ఉన్నాడు. ఆయన నామస్తారు హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు సింహం వలె ఆయన గర్జిస్తున్నాడు కాబట్టి వధువు ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? మాట్లాడడం మానేస్తుంది. మాట్లాడడం అంటే లోకమునకు సువార్త ద్వారము ముగించబడింది కాబట్టి ఆమె ఇంకా మాట్లాడకుండా ఆమె ఆ సింహము గర్జిస్తూ ఉన్నది కాబట్టి ఆ సింహము గర్జిస్తూ ఉండగా అంటే ఆయన స్వరం వెళుతూ ఉండగా ఆయన వాక్యం వెళుతూ ఉండగా ఆవిడ ఎలా ఉంటుందండి? మౌనముగా ఉంటుంది. ఆయన మనుషులు హల్లెలూయా. ఏమీ మాట్లాడదు. చూడండి మీరు జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి, లేకపోతే మొదటి నుండి చదవండి ఒకసారి. యూదా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదలియాకు జననమైన కుషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యావే వాక్కు. ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను విడిచివేస్తాను. ఏమి మిగలకుండా సమస్తాన్ని ఊడ్చివేస్తాను. ఇదే యావే వాక్కు. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను. ఇదే యావే వాక్కు. నా హస్తమును యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితుల వారిని, దాని అర్చకులను నిర్మూలన చేసేదను. మిద్దెల మీదకెక్కి ఆకాశ సమూహములకు మొక్కువారిని యావే పేరును బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలన చేసేదను. యావేను అనుసరింపక ఆయన విసర్జించి ఆయన విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. యావే దినము ఎలోహి అయినటువంటి యావే దినము సమీపమాయను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యావే సన్నిధిని మౌనముగా ఉండుడి. ఆయన నామనిస్తారు. యావే దినము సమీపమాయను. మొత్తం తుడిచివేయబోతున్నాడు కాబట్టి, మొత్తం ఇక నాశనం చేయబోతున్నాడు కాబట్టి, ఆయన రాజు ఉన్నాడు కాబట్టి రాజు ఎదుట అందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? మౌనముగా ఉండాలి. సంఘంలో ఎప్పుడు కూడా, ఇప్పుడు సంఘం అంటే సమాజం అంటే విశ్వాసుల యొక్క సమూహము. అందుకని సంఘంలో కూడా స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ అని వాక్యం చెప్తూ ఉంటుంది. స్త్రీ ఎలా ఉండాలి చెప్పండి? మౌనముగా ఉండాలి. సంఘములో జనుల మధ్య ఆమె ఎలా ఉండాలి? మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో ఆమె నేర్చుకోనవలెను అన్నాడు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆమె నాకు అది తెలుసు, ఇది తెలుసు, అందుకని స్త్రీ సంఘంలో బోధించకూడదు. స్త్రీ సంఘంలో ఏది పడితే అది మాట్లాడకూడదు. స్త్రీ ఆమె ఏదో ఒకటి తెలిసింది బోధించకూడదు.
మాట్లాడకూడదు. స్త్రీ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సంఘములో ఆమె మౌనంగా ఉండాలని క్రొత్త నిబంధనలలో వ్రాయబడి ఉంది. కాబట్టి అందుచేత ఇప్పుడు ఆయన రాజుగా వచ్చాడు కాబట్టి రాజు ఎదుట నువ్వు ఎలా ఉండాలంటే మౌనముగా ఉండాలి. ఆయన మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాజు మాట్లాడుతూ ఉండగా మనము రాజుకి ఎదురు సమాధానం చెప్పకూడదు. ఆయన సర్వశక్తిమంతునితో మనం ఎదురుగా వాదించకూడదు, మాట్లాడకూడదు. మనము మౌనముగా ఉండాలి ఆయన సన్నిధిలో. ఆయన నామనిస్తారు. అందుకని నిర్గమాకాండ 14వ అధ్యాయం ఏముందంటే, మీరు ఊరక నిలిచిండి చూడండి, యావే కొలుగు చేయు రక్షణ మీరు చూస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన తెల్లవారుజామున రాజుగా ఉన్నాడు, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, యూదా గోత్రం సింహముగా ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు అందరూ కూడా మౌనముగా ఏమి మాట్లాడకుండా అప్పటి వరకు అయినట్లయితే, మోషే ఇదిగో సమాధులు లేవనా, మమ్మల్ని ఐగుప్తు నుండి బయట తీసుకొచ్చావు, ఇదిగో ఇక్కడ వాళ్ళు ఐగుప్తు సైన్యం వచ్చేస్తున్నారు, ఇదిగో మమ్మల్ని వాళ్ళందరూ కూడా చంపేస్తారు, ఇలాగని మాట్లాడారు వాళ్ళందరూ కూడా. కానీ మోషే చెప్పిన తర్వాత మీరు ఊరక నీళ్ళు చూడండి, మీరు ఆయన కలుగు చేసిన రక్షణ చూస్తారంటే మీరు మౌనంగా ఉండండి. ఆయన కలుగు చేయ రక్షణ చూడాలంటే మీరు మౌనంగా ఉండాలి. నోరు ఉంది కదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటే మీరు ప్రమాదంలో పడిపోతారు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారండి, మౌనంగా ఏమీ మాట్లాడకుండా వారు ఆ ఎర్ర సముద్రం దాటి అలాగూ వెళ్ళిపోయి రక్షించబడ్డారు. ఆయన లోపలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుట ఈ యొక్క సింహము అనగా ఆయనే రాజులకు రాజు, ఆయన ఎదుట ఏ విధంగా ఉండాలి చెప్పండి, మౌనముగా ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, సకల జనులారా, యావే తన పరిశుద్ధమైన నివాసం నుంచి వస్తున్నాడు, ఆయన సన్నిధిని మౌనమై ఉండుడి. ఆయన నామనిస్తారు. ఆ పరిశుద్ధ నివాసం అంటే పైన ఉన్నటువంటి ఆ పరలోకము, దానిని విడిచి ఆయన వస్తున్నాడు కనుక ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మీరు ఎలా ఉండాలంటున్నాడండి, మౌనముగా ఉండుడి. ఇది ఏ సమయం చెప్పండి, ఆయన సన్నిధిలో ఇది మౌనముగా ఉండే సమయం. ఇది ఆయన నామనిస్తాం. లోకమును సువార్త బోధించే సమయం ఇది కాదు, ఏదేదో మాట్లాడే సమయం ఇది కాదు. కానీ ఆయన సన్నిధిలో ఇది మౌనముగా ఉండేటువంటి సమయం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయనే రాజు అయినాడు కాబట్టి రాజు మాట్లాడుతూ ఉండగా, అందుకని అరణ్యములో మనం చూస్తే సింహము గర్జించినప్పుడు ఆ సింహం యొక్క గర్జనకి మిగతా జంతువులన్నీ కూడా భయపడిపోయి మౌనం అయిపోతాయి అన్నమాట. ఇంక నోరు తెరవలేవై, నోరు బయటకు రాదు వాటికి. అవన్నీ కూడా ఏమైపోతాయంటే మాట్లాడలేకపోతే అంత వణుకు వచ్చేసి ఆ వణుకును బట్టి ఏమైపోతుందంటే మాట్లాడదు. వాటి వాక్యానికి భయపడేవాళ్ళు కూడా మాట్లాడలేరు. చాలామంది ఏమనుకుంటారు, లోకంలో ఆడవాళ్ళని మనం చూస్తుంటాం, వాళ్ళు చాలా మాటకారులుగా ఉంటుంటారు, గొడవలు వాళ్ళు ముందుంటుంటారు, మాట్లాడడానికి ముందుంటారు. వీధి ఏదైనా గొడవ జరిగిందంటే మాత్రం ఇంట్లో భర్త వెళ్ళకపోయినా కానీ పిల్లలు వెళ్ళకపోయినా కానీ ఆడవాళ్ళు వెళ్ళిపోయి కలబడిపోయి పెద్ద పెద్ద కేకలేసి పెద్ద పెద్ద గొడవలు చేస్తూ ఉంటారు. క్రైస్తవులైనటువంటి చాలామంది మనం చూస్తాం. కానీ స్త్రీ, ఆయన వధువు ఏం చేస్తుందంటే, ఆయన వధువు మౌనముగా ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవేం చేస్తా చెప్పండి, మౌనముగా ఉంటుంది. అందుకని ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి, మౌనముగా ఉండాలి. నువ్వు మాట్లాడే సమయం అయిపోయింది. 2000 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన మాట్లాడే సమయము, సువార్త ప్రకటించే సమయము, ఆయన గురించి బోధించి ప్రపంచానికి తెలియజేసే సమయము 2000 సంవత్సరాలు ఇచ్చేసాడు. ఇంకా మాట్లాడడం అయిపోయింది. ఇంకప్పుడు రాజులకు రాజు మాట్లాడుతూ ఉన్నాడు కనుక నువ్వు మౌనముగా ఉండి ఆయన్ని నువ్వు వెంబడించడమే. ఆయన నామనిస్తాడు. ఆయన వాక్యానికి లోబడి నీవు నడవడమే. మౌనంగా వెనక్కి చూడకుండా ముందుకి వెళ్ళిపోవడమే ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా,
ఆలోచన చేయండి. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు కనుక, ఆయన వచ్చి ఉన్నాడు కనుక మనము మౌనముగా ఉండాలి. చూడండి, మెస్సయ్య కూడా ఇలారా ఆయన కూడా ఒక సమయంలో చూడండి, చివరి సమయంలో మౌనంగా ఉన్నాడు. ఆయన చివరిలో ఏం చేశాడు చెప్పండి? ముళ్ళ కిరీటం పెడుతున్నా కానీ, కొడా దెబ్బలతో కొడుతున్నప్పటికీ కూడా ఆ ఉమ్మి, ఆ యొక్క చెండాలకు ఉమ్మి, కంపు కొట్టి ఉమ్మి, ఆ ఉమ్మిని తీసుకుని ఆయన ముఖాన్ని వేసాడు. దుర్వాసన వచ్చేస్తుంది. అయినా కూడా ఎన్ని భరించాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ నోరు కంపు నోరు, అలాంటి భయంకరమైన, లేకపోతే బలంగా గుద్దేశారు. వాళ్ళ బలమైన చేతులు, వాళ్ళు బలము కలిగినటువంటి మనుషులు, వాళ్ళు ఆ బలమైన చేతులతో గుద్దారు ఆయన్ని, కొట్టారు ఆయన్ని. కానీ ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. మీరేం చేస్తున్నా వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళని క్షమించు నాయన అని ఆయన ఏం చేశాడనండి? ప్రార్థించాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ చివరి సమయంలో నీవు కూడా ఆ రాజు ఎదుట, ఎందుకంటే జడ్జి, న్యాయాధిపతి, ఆ తీర్పు ఏం చెప్తాడా? ఇప్పుడు నువ్వు కోర్టు దగ్గరికి వెళ్ళావు అనుకోండి, ఆ కోర్టులో ముందు లాయర్లందరూ కూడా వాదిస్తారు. లాయర్లు ఏం చేస్తారు చెప్పండి? వాది ప్రతివాది ఉంటారు. వాళ్ళ పక్షంగా ఒక లాయర్ వాదిస్తుంటాడు, వీళ్ళ పక్షంగా ఒక లాయరు వాదిస్తూ ఉంటాడు. అలాగే మెస్సయ్య కూడా ఆ కృపా సింహాసనం మీద ఉన్నప్పుడు మన పక్షంగా వాదించాడు సర్వశక్తిమంతుడితో. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు చెప్పండి? ఒక లాయర్ వలె మన పక్షంగా వాదించాడు 2000 సంవత్సరాల్లో. ఇప్పుడు ఆయన వాదించే లాయర్గా లేడు, న్యాయాధిపతిగా మారాడు. ఇప్పుడు ఇంతకు ముందు అయినట్లయితే నీ పక్షంగా నిలిచాడు, నీ పక్షంగా నిలిచాడు. ఇదిగో ఈమె కరెక్టే చేసేది, ఈయన నడిచేది కరెక్టే, వీళ్ళు నడిచేది కరెక్టే అని ఆ వాక్య ప్రకారంగా ఉన్న వాళ్ళటువంటి, లేకపోతే ఆ యొక్క విధవరాల పక్షంగా నిలిచాడు ఆయన. విధవరాల పక్షంగా, ఎందుకంటే ఆమె దివారాత్రులు ప్రార్థిస్తూ ఉంది, ఆమె వాక్యమునకు భయభక్తులు కలిగి ఆమె లోబడి నడుస్తూ ఉన్నది. కాబట్టి అందువలన అక్కడ ఆ లాయరు నిలబడ్డాడు. అంటే ఈమె యథార్థమైనదని, ఈమె సత్యమైనదని, ఈ వధువు ఖచ్చితమైనదని, ఆమె అబద్ధములాడేది కాదని, ఆమె వాక్యమును ప్రేమించేదని, వాక్యము కోసం బ్రతికేదని, వాక్యం కోసం శ్రమలు అనుభవించేటువంటిదని ఆమె. ఎందుకంటే సాతాను అనేక నేరాలు మోపుతూ ఉండేవాడు అనమాట. సాతాను కూడా ఏం చేసేవాడు అంటే ఆయన వధువు మీద ఇవి మంచిది కాదు, ఎందుకంటే మత్స్య సంఘాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేరం మోపుతూ ఉండే. త్రిత్వమే కరెక్టు, సర్వశక్తిమంతుడు ముగ్గురు, కానీ ఈమె ఒక్కడనే బోధన నమ్మింది, నామంలో బాప్తిజం పొందింది, ఈమె కరెక్ట్ వేలో లేదు అని సాతాను వాదిస్తూ ఉండేవాడు అనమాట సర్వశక్తిమంతుడు. అప్పుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి మెస్సయ్య ఏం చేసేవాడు అంటే, లేదు, లేఖనాల ప్రకారంగా ఈమె ఖచ్చితంగా బాప్తిజం పొందింది. లాయర్గా ఆయన వాదించేవాడు అక్కడ. ఆయన నమ్మేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాదనలు ప్రతివాదనలు అయిపోయాయి. ఇంక ఇప్పుడు న్యాయాధిపతి మాట్లాడుతూ ఉన్నాడు కనుక తీర్పు ఏ విధంగా ఉందో ఆ తీర్పు ప్రకారముగా దానిని ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. కాబట్టి తీర్పును గురించి మౌనంగా ఆ తీర్పు ఏ విధంగా ఉంటుందా అని చెప్పి మౌనంగా తీర్పుని వినాల్సిందే. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎలక్షన్లప్పుడు చూడండి, ఎలక్షన్లప్పుడు ఏం చేస్తారంటే ఒకరినొకరు మా పార్టీ గొప్పది, మా పార్టీ గొప్పది, మా పార్టీ గొప్పది అని చెప్పి ఒకరినొకరు ఏం చేస్తారంటే ఆ ఎలక్షన్లో ప్రచారం చేసుకుంటారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ యొక్క ఓట్లు వేయడం జరుగుతుంది. ఆ ఓట్లు వేయడం అయిపోయిన తర్వాత ఎన్నికల యొక్క రిజల్ట్స్ వచ్చాక ఎవరు గెలిచారా, ఎవరు ఓడిపోయారా, ఆ సమయంలో ఏం చేస్తారంటే అందరూ కూడా మౌనంగా వింటూ ఉంటారు. ఎవరికి నోట్లు వస్తాయా, ఏమిటా, ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా, ఏం చేస్తారో చెప్పండి. ఆ సమయంలో ఏం చేస్తుంటారు? ఎక్కువ ఓట్లు వస్తూ ఉన్నాయి అనుకోండి, అరుస్తూ ఉంటారు. అలాగే నువ్వు కూడా ఈ సమయంలో ఏం చేస్తావు చెప్పండి. న్యాయాధిపతి యొక్క తీర్పు నీకు అనుకూలంగా వస్తుందనుకోండి, నీతిమంతులకు పరలోక రాజ్యం అనగానే ఆమేన్ హల్లెలూయా అంటూ ఉంటావు అన్నమాట. మీకు అర్థమైందా? దోషులు ఏమైపోతారంటే ఆ దోషాల్లో ఉంటారు కాబట్టి ఆమేన్ హల్లెలూయా అనరు, అలా కూర్చొని ఉండిపోతారు బట్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆ తీర్పు కోసము దానికోసం కనిపెట్టిన వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు కాదు. ఆసక్తి కలిగిన వాళ్ళకి మాత్రమే
దానిలో దానిలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే ఆ ఉత్సాహం ఉంటుంది. ఆ యొక్క రిజల్ట్స్ వస్తూ ఉన్నప్పుడు ఓట్లలో పలానా ప్రాంతంలో గెలిచారు అన్నప్పుడు వాళ్ళకి ఆనందం వేస్తూ ఉంటుంది. నీకు కూడా ఈ చివరి టైంలో ఈ వర్తమానాన్ని బట్టి ఏం చేస్తుంది? ఆమేన్ హల్లెలూయా అని స్తుతిస్తూ ఉంటాం. ఆయన మాట్లాడవు, ఏం చేస్తావు చెప్పండి? స్తుతిస్తూ ఉంటావు. చూడండి, కీర్తన గ్రంథము 65వ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చదువమ్మా. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం మొదటి వచ్చిన. 65వ అధ్యాయం మొదటి వచ్చిన. యావే సియోనులో మౌనంగా ఉంట నీకు స్తుతులు చెల్లించుడి. మౌనంగా ఉండమంటే ఏంటి చెప్పండి? ఏదోటి ఆలోచిస్తూ అలా కూర్చొని ఉండడం కాదు. దాని గురించో దాని గురించి ఆలోచిస్తూ కూర్చొని ఉండడం కాదు. మౌనంగా ఉండడం అంటే దాని సన్నిధిలో స్తుతులు చెల్లిస్తూ ఉండడం. ఆమేన్ హల్లెలూయా అని గణపరుస్తూ ఉండడమే మౌనంగా ఉండడం అన్నమాట. అంతేగాని ఇక్కడ స్తుతించడం మర్చిపోయి, ఆమెను చెప్పడం మర్చిపోయి, ఇంటి దగ్గర నేను దాని మీద మూత పెట్టానో లేదో, కంగారులో వచ్చేసాను, ఆ తలుపేసానో లేదో, ఆ కిటికీ తలుపేసానో లేదో, అర్థమైందా? ఇక్కడికి వచ్చి కూర్చొని ఏవిడ ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, మౌనంగా ఉన్నారనుకోండి, అది మౌనం కాదు. మౌనం అంటే ఏంటంటే స్తుతించే వాళ్ళని మౌనంగా ఉన్నారంటారు. ఆయన యొక్క వాక్యమునకు ఈ యొక్క వర్తమానమునకు అలాగ జరుగునుగాక అని ఆమెన్ అంటే అలాగ జరుగునుగాక నాయన అని స్తుతిస్తూ ఉంటారే, అదే మౌనంగా ఉండడం అంటే. ఆయన నామనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇది ఏ సమయం చెప్పండి? మాట్లాడే సమయమో అయిపోయింది. ఇది మౌనంగా ఉండే సమయం అనండి. ఆయన ఎదుట స్తుతించుచు ఘనపరుస్తూ ప్రతి మాటకు కూడా హల్లెలూయా ఆమేన్ అని ఆయన ఘనపరుస్తూ ఉండే సమయం. అందుకని ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండే వధువు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండేటువంటి వధువు అంటారు. చాలామంది స్తుతించడానికి నోరు రాదు, ఘనపరచడానికి నోరు రాదు, ఆమెను చెప్పడానికి వాక్యం వెళ్ళిన వెంటనే ఆమెను అని చెప్పడానికి నోరు రాదు. మిగతా వాటికైతే నోరు వచ్చేస్తూ ఉంటుంది. లోక సంబంధం వాటికైతే మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు ఆయన సన్నిధిని ఏమన్నా చెప్పండి? ఆమేన్ హల్లెలూయా అని ఆయన యొక్క వాక్యమును బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మన రాజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చూడండి, అదే ఇందాక చెప్పాను, అదే రాజకీయ నాయకులు ఉంటారు, ఎమ్మెల్యే ఎవరో ముఖ్యమంత్రులు వస్తారు, పెద్ద టెంట్లు వేసి కూర్చోబెడతారు. ఆయన ఏదో చెప్తూ ఉంటే అందరూ కూడా శ్రద్ధగా మీటింగ్ ఇలా వింటూ ఉంటారు. ఎవరు మాట్లాడతారా? ఎవరు మాట్లాడితే అక్కడ పోలీసులు చేంజ్ చేస్తారు, తీసుకెళ్ళి పక్కకు తీసుకెళ్ళిపోతారు. మీకు అర్థమైందా? ఏదైనా మాట్లాడితే ఏం చేస్తారు చెప్పండి? పోలీసులు పక్కకు తీసుకెళ్ళిపోతారు. ఎందుకనంటే మన రాష్ట్రానికి సంబంధించిన యొక్క ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి మాటని ఆ యొక్క శ్రద్ధతో అందరూ కూడా మౌనంగా వింటూ ఉంటారు. ఏం చెప్తాడా, మనకి ఏం వాగ్దానాలు చేస్తున్నాడా, ఏమి ఇస్తానని చెప్తున్నాడా, మనకి ఏమి నెరవేరుస్తానని చెప్తున్నాడా, ఇక్కడ ఏమైనా కట్టిస్తాడా, ఇక్కడ ఏమైనా లేకపోతే ఏమైనా ఆనకట్ట ఏమైనా కడతారా ఏంటి, ఆ ఎన్ని విషయాలు నువ్వు ఎలా శ్రద్ధగా వింటూ ఉంటావో సర్వశక్తిమంతుని సన్నిధిలో, అదేవిధంగా నీవు కూడా అంటే అక్కడ ఎలాగైతే రాజకీయ సభల్లో మౌనంగా శ్రద్ధగా ఎలా వింటారు? ఎందుకని? ఆయన మాట్లాడేది ముఖ్యమంత్రి కాబట్టి. ఇక్కడ కూడా ప్రధాన నక్షత్రముకు మెస్సయ్య మాట్లాడుతూ ఉన్నాడు కనుకంటే ముఖ్యమంత్రి కంటే, ప్రధానమంత్రి కంటే, అమెరికా అధ్యక్షుడి కంటే కూడా గొప్పవాడు, సృష్టికర్త, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను రక్షించగలిగిన వాడు, నిన్ను శిక్షించగలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక నీవేం చేయాలి చెప్పండి? మౌనముగా ఉండి ఆయన ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉండాలి. ఆయన నామరుస్తూ మౌనంగా ఉండడం ద్వారా నీవు రక్షించబడతావు. మౌనంగా, ఎందుకంటే సింహం ఎదుట నీవు మౌనముగా ఉండాలి. ఆయన నామరుస్తావు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుని సన్నిధిలో మౌనముగా ఉండుట ఆయన్ని
స్తుతించుటియే. ఆయన్ని మనము స్తుతించాలి. ఏమండి? చూడండి, మనము కీర్తన గ్రంథము 62వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము మొదటి నుండి. చూడండి, నా ప్రాణము సర్వశక్తిమంతుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. చూడండి, ఎత్తైన నాకంటే నా ప్రాణము సర్వశక్తిమంతుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. అంటే ఏదైనా కానీ నువ్వు ఆయన సహాయించి రక్షించగలదని నువ్వు నమ్మావు అనుకోండి, ఆ రక్షణ నమ్మినప్పుడు నువ్వు ఎలా ఉంటావు చెప్పండి? మౌనంగా ఉంటావు. అంటే స్తుతులు చెల్లిస్తూ ఉంటావు. మౌనంగా ఉండడం అంటే ఏమిటి? స్తుతులు చెల్లిస్తూ ఉంటావు. స్తుతిస్తూ ఉండేవారిని, ప్రార్థించేవారిని వాళ్ళు మౌనంగా ఉంటారంటారు. ఆయన నామస్తు. హల్లెలూయా. ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట, ఆయనే నేనంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడగో కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయి చూస్తుందరు. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటికే మీరు అనగా వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషకరము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములు దూషించుచుందురు. నా ప్రాణము సర్వశక్తిమంతుని నమ్ముకొని మౌనముగా నుండుము. నా ప్రాణమా సర్వశక్తిమంతుని నమ్ముకొని మౌనముగా ఆయన నాకు సహాయం చేస్తాడు, నన్ను రక్షిస్తాడని నువ్వు నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆయన వల్లే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షకుడు, లేకపోతే నా రక్షణకు, నా మహిమకు సర్వశక్తిమంతుని ఆధారము, నా బలమైనటువంటి ఆశ్రయదుర్గము. నా ఆశ్రయదుర్గము సర్వశక్తిమంతుని ఏందే, లేకపోతే నా ఆశ్రయము సర్వశక్తిమంతుని ఏందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి. సర్వశక్తిమంతుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు ఒట్టి ఊపిరై ఉన్నారు. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి నా రక్షణకర్తను నేను నమ్ముకొని, లేకపోతే నా ప్రాణము సర్వశక్తిమంతుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయన మౌనముగా ఉండడం అంటే స్తుతిస్తూ ఉండడం. ఎవరైతే ఆయన్ని స్తుతులు చెల్లిస్తూ ఉంటారో వారు ఆ మనసు ఆయన మీద ఉంటా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే స్తుతించేవారి మనసు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండదు చెప్పండి? ఆయన మీద. వాళ్ళ మనసు ఆయన మీద ఉంటుంది కాబట్టి ఆయన రక్షిస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమంది మనసు ఏమిటి చెప్పండి? ఆయన మీద ఉండదు. ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఉన్నప్పుడు ఆయన మీద ఉండదు. బయటికి వెళ్ళిపోయినా, ఇంటి దగ్గర ఉన్న ఎక్కడున్నా కానీ ఆ మనసు ఆయన మీద ఉండదు. వాటి మీద, వీటి మీద, లేకపోతే ఆ వీధిలో కనపడే వాటి మీద, ఆ మనుషుల మీద, ఈ మనుషుల మీద వాళ్ళ మనస్సు అలా పోతూ ఉంటుంది. మనసు ఆయన మీద ఉండదు. అలాంటి వాళ్ళు రక్షించబడలేదు. అలాంటి వాళ్ళు మౌనంగా ఉన్నట్టు కాదు. మౌనముగా అంటే ఆయన స్తుతులు ఎవరైతే చెల్లిస్తూ ఉంటారో వారి, నువ్వెన్ని పనులు చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తూ నువ్వేం చేయాలి? ఆయన్ని స్తుతులు చెల్లిస్తూ అలా ఆయన నామనిస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. మౌనముగా ఉండాలి. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ. చూడండి, నువ్వు కూడా నీకు నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏమొచ్చినా, నిన్ను దూషిస్తూ ఉన్నా నీవు మౌనముగా ఆయన్ని స్తుతిస్తూ ఉండడం వేసేవారు. ఆయన నామనిస్తూ వాక్యం ఎదుట నువ్వు ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో మౌనముగా ఉండాలి. నీ చింత యావత్తు కూడా ఆయనకు అప్పగించేసి నువ్వు మౌనముగా ఉండనటువంటి ఆయన్ని స్తుతులు 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 స్తోత్రమని, హల్లెలూయా అని, ఆమేన్ అని ఆయన్ని
ఘనపరుస్తూ ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం మీరు ఒకసారి చదవండమ్మా. యావే ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునము. చూడండి, ఆయన ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండమని అంటే ప్రార్థిస్తూ ఉండడమే. స్త్రీ యొక్క సౌందర్యం ఏమిటంటే ప్రార్థన. ఆమె ప్రార్థన అంటే ఆమె ప్రార్థనా పరురాలు. ఆమె మౌనంగా ఉండి స్థుతులు చెల్లిస్తూ ఉంటుంది. ఆమె ఎన్ని శ్రమలు ఒడిదుడుకులు వచ్చినా కానీ ఆమె నోరు తెరవకుండా వాక్యం ఎదుట మౌనముగా ఉండి ఆ వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. ఆ వాక్యాన్ని మౌనంగా ఆయన వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. గలగలగల ఏమండి డబ్బాలాగా మాట్లాడదాము. కొంతమంది మాట్లాడుతుంటే బళ్ళో గంట గుర్తుకొచ్చేది. మీకు అర్థమైందా? కొంతమంది మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? బడిలో గంట గుర్తుకొచ్చేది. గనగనగనగన మనం చెవులు ముచ్చుకుని ఆపరా బాబోయ్ అంటుంటాం మనం. కానీ గనగన మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. లొడ ప్రార్థన చేసుకోరు. ఆ మాట్లాడబోయే ముందు ఏదో నోటికి ఏదో ఆలోచనకు వచ్చి అది మాట్లాడుతూ ఉంటారు. ఇది ఆయన చిత్తమా కాదా, ఏం మాట్లాడుతున్నాను ఏమిటి అని ఏమీ లేకుండా మాట్లాడుతూ ఉంటారన్నమాట. భయం లేకుండా మాట్లాడుతుంటారన్నమాట. ఒక తప్పులు మాట్లాడతారేమో, అది లేని ఏమైనా మాట్లాడుతుంటారేమో, లేకపోతే ఉన్నాయి లేని కల్పించేమైనా మాట్లాడుతుంటారేమో అని ఏ భయం లేకుండా గనగనగానే మరి మాట్లాడుతూ ఉంటారు. నీవు ఏదో ఒకటి మాట్లాడి హృదయం నిండిందా నోరు మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడి దోషమయ్యేదానికంటే తెలిసి తెలియకుండా మౌనంగా ఉండి స్తుతులు చెల్లించుడే ధన్యత ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఏదో ఒకటి తెలిసి తెలియకుండా మాట్లాడితే ఏమైపోతావు? హృదయమో దోషమైపోతావు. అందుకని నువ్వేం చేస్తున్నావంటే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. అదే ఆయన యొక్క వధువు. ఈ యొక్క సింహాసనం ఎదుట న్యాయపీఠం ఎదుట ఆమె ఏ విధంగా ఉండదండి? ఆయన్ని నమ్ముకొని మౌనంగా ఆయన నన్ను రక్షిస్తాడని ఆయన అలా నమ్ముకొని ఆమె మౌనంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ 7వ వచనంలో తన మార్గమును వర్తిల్లు వారిని చూసి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకము. ఇక్కడ చూడండి, తమ మార్గమును వర్ధిల్లు వారిని చూసి, ఎవరైనా వారి మార్గాలు వర్ధిల్లుతూ ఉన్నారనుకోండి, ఆ వర్ధిల్లే వారిని చూసి వ్యసన పడదాము. మౌనముగా ఉండి ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. అర్థమైందా? ఎవరైనా బాగా వర్ధిల్లుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు చూసి ఏమైపోతుంటారు చెప్పండి? కుళ్ళుకుంటూ ఉంటారు, వ్యసన పడుతూ ఉంటారు, సణుక్కుంటూ ఉంటారు, లోపల గొణుక్కుంటూ ఉంటారు లోపల. దురాలోచన నెరవేర్చే వాడిని చూసి వ్యసన పడుతుంది. చెడ్డ ఆలోచనలు నెరవేరుతుంటే చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి కూడా నువ్వు వ్యసన పడకము. కోపమును మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడుటకు అది కీడుకే కారణము అన్నాడు. కాబట్టి పిల్లారా, మౌనముగా ఆయన్ని 7వ వచనం మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన నామమున. హల్లెలూయా. ఎవరి మీద ఏ విషయంలో కూడా నువ్వు వ్యసన పడకుండా, అసూయ పడకుండా, ఎవరైనా నీకంటే బాగుంటే మంచిగా ఉంటే వాళ్ళ మీద నీవు అసూయ పడకుండా వ్యసన పడకుండా నువ్వేం చేస్తున్నావు చెప్పండి? మౌనముగా ఆయన స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉండాలి, ఆయన నామమునిస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వ్యసన పడితే ఏమొస్తాయి? నీలో కీడుకరమైన ఆలోచనలు వస్తాయి, రావా? మరి దావీదును చూసి సౌలు రాజు వ్యసన పడినప్పుడు సౌలు రాజుకి ఎలాంటి ఆలోచనలు వచ్చి చెప్పండి? దావీదుని చంపాలనేటువంటి ఆలోచనలు వచ్చేసాయి. అవునా? దావీదుని నాశనం చేయాలన్న ఆలోచనలు. అసూయ వల్ల ఏం చేస్తుంటే ఆ వ్యక్తి నీవు ఎవరైతే అసూయతో ఉంటే, ఎవరి మీద అయితే నువ్వు అసూయతో ఉంటావో
ఎవరైతే నువ్వు కనపడితే వాళ్ళు నువ్వు తట్టుకోలేకపోతుంటావు, వాళ్ళను ఓర్వలేకపోతుంటావు, వాళ్ళను చూస్తే నీకు ఆ యొక్క వ్యసనం వల్ల కూడా కోపం వచ్చేస్తుంది. నీకు అసూయ వల్ల కూడా ఏం చేస్తా చెప్పండి. సౌలు రాజు కూడా అసూయ వల్ల ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి చేతిలో ఉంటుంది విసిరేసేవాడు. అలాగా అసూయ వల్ల కూడా కోపాలు వచ్చేస్తుంటాయి. అందుకని అంటున్నాడు, కోపమును మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, అది కీడుకే కారణము. ఎవరి మీద నువ్వు అసూయ పడకుండా మౌనంగా ఉండి కనిపెట్టాడు ఆయన మనసు. హల్లెలూయా, హల్లెలూయా. వర్ధిల్లు వారిని చూసి మెసేజ్ చూడండి, ఎవరి మీద ఏమీ అసూయ పడకుండా మౌనంగా ఉండి ఆయనే నన్ను రక్షిస్తాడు, ఆయనే మన తిరిగి లెగుస్తాడని మనకు ఛాయిగా ఉండి ఆ సర్వశక్తిమంతుడే మానవ శరీరంలో ఉండి ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన నామనుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ఏ కాలం చెప్పండి? మౌనముగా ఉండే కాలం. ఆయన ఎదుట ఏమండి మౌనముగా ఉండి ఆయన్ని స్తుతించుచు వాక్యముకు లోబడి వాక్య విరోధమైన దాని ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టి ఈ తీర్పు దినములో మధ్యాకాశానికి కొనుకోబడేటువంటి సమయం ఇది. కారణం ఎందుకంటే ఆయన న్యాయపీఠం మీద కూర్చొని న్యాయ సింహాసనం మీద కూర్చొని ఆయన తీర్పు తీరుస్తున్నాడు కనుక నువ్వేం చేయాలండి? ఆ తీర్పు నాకు అనుకూలంగా రావాలని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నాకు కనుక ఆ తీర్పు వ్యతిరేకంగా వచ్చేటప్పుడు నేను దోషిగా వచ్చిందనుకుంటే ఆ తీర్పు నేను ఉగ్రతలో పడిపోతాను, నరకంలో పడిపోతాను. కనుక నాయన నాకు సహాయం చేయండి, నా దోషంలో క్షమించు నాయన, నా అపరాధంలో క్షమించు నాయన. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఈ వర్తమానం వింటూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉంటావో అప్పుడు ఆయన తీర్పు నువ్వు దోషి నీ మీదకి రాకుండా ఉంటుంది. నీకు అర్థమైందా? దోషివని రాకుండా ఉంటుంది. అందుకని మౌనంగా వినాలి. మౌనంగా ఈ సమయంలో ఏమిటి చెప్పండి? ఆయన వధువు మౌనముగా ఆయన వర్తమానాన్ని వెంబడించే కాలం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మౌనముగా ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏమైనా సరిగారా? ఏమైనా గొణిగారా? ఏమైనా మాట్లాడారా? లేదు, మౌనంగా వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఈ చివరి కాలంలో ఆయన ఏం చెప్తూ దాన్ని మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోయావు. మౌనంగా దానికి నువ్వు లోబడమే, స్తుతించుచు ఆయన ఏం చెప్పాడు దాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. ఆయన హల్లెలూయా. నేనే ఎందుకు చేయాలి, వాళ్ళు ఎందుకు చేయకూడదు, వాళ్ళు ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి, అలాగా ఏదో ఒకటి నువ్వు ఆలోచించుకుంటా ఉన్నావు అనుకోండి, అప్పుడు నీవు మౌనంగా వెళ్ళడం లేదు. అప్పుడు నువ్వు రక్షించబడలేవు. ఎందుకంటే ఆ సింహం అనగా రాజు కాబట్టి, ఇప్పుడు రాజు కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉండగా నీవు మౌనంగా ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయాల్సింది. ఆయన నామనిష్టం. హల్లెలూయా. రక్షించబడాలంటే అదే, కానానికి వెళ్ళాలంటే అదే. కాబట్టి పిల్లారా, ఈ చివరి సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక, ఆయన గర్జిస్తూ ఉన్నాడు కనుక నీవు భయపడి మౌనముగా ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయాలి. మీరున్నారనుకోండి, లేకపోతే స్కూల్లో పిల్లలు మనం చూస్తాం, వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే ఆ మాస్టర్ గారు కొన్నిసార్లు డీట్ అని అరిచేస్తాడు. ఆయన అరిచేటప్పటికి భయపడిపోయి వాళ్ళు మౌనంగా ఎవరు కూడా రాసుకుంటూ ఉంటారు. మౌనంగా ఏది పని ఉందో అది పని మౌనంగా చేసేసుకుంటూ ఉంటారు, మౌనంగా చేస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? ఎందుకని? ఆయన తర్వాత ఇంకా ప్రిన్సిపాల్ గారు వచ్చారనుకోండి, ఇంకా భయపడిపోతారు. అది అక్కడ వెళ్ళండిరా, ఇది ఇక్కడ చేయండిరా, అక్కడ నడవండిరా అనగానే ఎవరు కూడా కంగారు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. భయపడి అలా చేసేస్తారు. లోబడమే రక్షించబడాలి. ఆయన నామం. నువ్వు కూడా ఇప్పుడు వాక్యానికి అలా భయపడి వాక్యానికి లోబడి మౌనముగా ఆయన ఏమి చెప్పాడు దాన్ని నువ్వు చేసుకుంటున్నావు. ఆయన నామం. ఇది లోకములకు సువార్త ప్రకటించే కాలం ఇది కాదు. ఆ సమయం అయిపోయింది. ఈ సమయం ఇది ఏంటంటే సింహము ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక మౌనంగా ఉండాలి. మీరు గమనించండి, మొదటి రాకడలో ఆయన మాట్లాడాడు. ఏమండి? ఆయన మాట్లాడాడు, ఆయన మౌనం అయిపోయాడు. వధువు మాట్లాడింది 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న వధువు కాస్త ఏమైపోయింది చెప్పండి? మౌనం అయిపోయి ఇప్పుడు ఆయన యొక్క వాక్యమునికి లోబడి నడుస్తూ ఉంది. ఆయన నడుస్తూ ఉంది. హల్లెలూయా. అందువల్ల యజమానికి మనం ఏం చేయాలి చెప్పండి?
లోపడాలి, నడవాలి. ఆయన మాటలు ఇవి. ఆయన ఏం చెప్పాడు దాన్ని నువ్వు చేయాలి. ఆయన వాక్యం ఏం చెప్తుంది దాన్ని నువ్వు పాటించాలి, మౌనంగా చేయాలి. ఎందుకంటే రక్షించబడాలి అంటే స్తుతించుచు ఆయన పనులు చేయాలి, మయంపరుస్తూ ఆయన చేయాలి. అందుకని ఏ కార్యంలో ప్రేమతో చేయుడు అన్నది బైబిల్. ప్రేమతో చేయాలి. ఏదైనా నువ్వు ప్రేమతో, ఆయన మీద ఉన్న ప్రేమతో చేయాలి. మీకు అర్థమైందా? అంతేగాని అసూయతోనో ద్వేషముతోనో లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద లేకపోతే ఏదో అనుకుంటూనో అలాగా దురాలోచన పెట్టుకునో ఎలాగ అనుకుంటే ఏదైనా చేసామనుకోండి, అది ప్రేమతో చేసినట్టు అవ్వదు. మీకు అర్థమైందా? ప్రేమ కలిగి నువ్వు చేయాలి. ఆయన చేసినట్టుగానే చెయ్యి. అప్పుడు పిల్లారా ఆలోచన చేయండి. ఇది మౌనముగా ఉండే సమయం. మౌనంగా ఉండి కనిపెట్టు, మౌనంగా ఉండి ప్రార్థించు. రక్షణ కోసం నువ్వేం చేయాలి? ఓరక నిలిచిండి చూడుడి ఆయన కలుగు చే రక్షణ మీరు చూస్తారు. ఓరక నిలిచి ఉండవండి, మౌనంగా ఉండి కేవలం నమ్మడమే, కేవలము నమ్మి ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయండి. ఆయన నమస్తాం. హల్లెలూయా. కళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఆయన మాట్లాడే సమయం. 2000 సంవత్సరాలు అపోస్తులు, 7 సంఘాలు, 7 దూతలు, సంఘము వీళ్ళందరూ మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక అందరూ మౌనం అయిపోవాలి. ఆయన రాజు. మౌనంగా ఉండి ప్రార్థిస్తూ ఆయన ఏం చెప్పాడు దాన్ని నువ్వు చేయడమే భయముతో. ఆదివారం ప్రార్థన మానకుండా, బుధవారం ప్రార్థన మానకుండా, శనివారం ప్రార్థన మానకుండా, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆరాధన కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి, ఆయన కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి నీవు ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి. సంపూర్ణ విధేయతతో నేర్చుకునే మనసు దయచేయను ఆయన. మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేను నేర్చుకోవాలి నాయన. నాకేమీ తెలియదు నాయన, నాకు సహాయం చేయండి మా తండ్రి. నీవేది బయలుపరిస్థితి దాన్ని చేయడానికి నాకు కృప చూపు నాయన. హల్లెలూయా. నీకే వందనాలయ్యా, నీకే ఘనత నాయన.